ఆడ ఆడ అప్పు చేసిపోయి ఈడు కుప్పలు పెట్టదేరా నేను బాధ. ఏంది మా పరిస్థితి ఇప్పుడు ఆన పడతా మా దేవుడు ఏంది మొలకలు ఏం చేయాలి మా బతుకు? 6 కాల కష్టపడ్డాము, రక్తం నీళ్లు కింద పెడుతున్నాం, ఇచ్చినోడికి ఏమి ఇవ్వాలి? ఏమి లేదు. మా మాటలు దక్కలేవు, మా పానాలు పోతున్నాయి. మేము ఎట్ట బతకాలి, ఏం చేయాలి? ఒక్కరోజు కాదు 2 నెలలు మేము ఉరికోసి 2 నెలలు ఇచ్చినోడికి ఏమి ఇవ్వాలి? ఇంటికి తాళం పెడతారు, ఏం చేయాలి? మా బాధలు ఎట్ట బతకాలి? మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు. మరి ఎట్లన్నా మన్నించరు, మమ్మల్ని గడ్డకెక్కేది మా బతుకులు. వీడు నీళ్ళాలు ఉన్నాం, ఎట్టేయాలి? గడ్డకేయాలి. ఆగమం అవుతుంది, ఏం చేయాలి? ఎవరు కొంటారు? ఏది 2 నెలలు 3 నెలలు ఇంతవరకు ఇక ఆగమవుతున్నావు. ఏం చేస్తారో మరి ఎడ చేస్తారో మీకే ఎరకాయగా. మాకైతే 2 నెలలు 3 నెలలు పడ్డాయి సార్. మా కళ్ళకి నీళ్ళు వచ్చినా రాలేదా? మరి ఏం చేస్తావు చెప్పు? ఉట్టి మాటలు కావు ఇవి, ఉట్టి మాటలు కావు. కళ్ళకి నీళ్ళు వచ్చినా రాలేదా? చేసి ఏమన్నా సక్కదారం ఉందా? నీళ్ళు గుడ్లనే ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఆగమయ్యే రోజు వచ్చింది. ఏం నాటు పెట్టుకుంటావా, లేకపోతే అక్కడ పట్నం పోయి చిప్ప పట్టుకొని అడక తినే చావాలో చాలా. ఇంత ఇబ్బంది ఎప్పుడు రాలేదు ఆయన, మీరు దండం పెడతా. మరి ఏం ఇంత ఇబ్బంది ఎప్పుడు రాలే. ఎట్లా బతకాలి? రైతులను రాజు చేస్తుండగా ప్రభుత్వం. రాజు ఏది ఏం చేస్తుండో మేము బతకలేము. జర ఇప్పుడన్నా మీరు తవ్వ తీసుకురా. తీసుకొస్తారా బాయిలో నొక్కుతారా? మొత్తం కొన్నాము, ఎక్కడో ఒక దగ్గర కొంచెం కొంచెమే ఉన్నదని అంటాడు రేవంత్. నేను మొన్న జనగామైనా ఒక్కొక్క మిరల కాడ 40 లారీలు ఆగినాయి లోడుతో. ఎట్లా కావాలి? ఎట్లా బతుకుతాం? రావా అంటే ఎట్లా వస్తాయి? ఆడ కాలైతే ఇడే వస్తాయి. ఏం చేయాలన్నా మనము మాటలు కాదు చేతలు ఉండాలి, మాటలు కాదు చేతలు ఉండాలి. అది రుబావు. ముఖ్యమంత్రి అయితే ఎవరు అయితే మా కడుపు లేదా? నూనె వెళ్తేనే గవర్నమెంట్. ఇంకేం చెప్పాలి? మా పేగులు మాడిపోయా. ఎట్ట పోతాం? మా పిల్లలు మేము గొడ్డు గొర్రె అంతా చంపి 6 గంటల ఖర్చు పెడుతుంది. పావులు లేదు ఇవాళ. కూలీలు లాగుతారా? కూలీలు లాగుతారా? నాయన దండం పెడతా. ఇగో అందరం బతకాలి. అందరం బతికనే మన ధీము. 10 మంది నడితేనే బాట పడుతుంది, 10 మంది బతికనే ధీము. అప్పే మరి ఈ పోతేనే మన పైసలు వచ్చు. మాకు నిలువ ఉన్నది ఆయన. ఒక్క మంది సంచికి 2000. ఎట్లా బతకాలి? 2000. ఎకరం దున్నితే 7000. ఒక ఎకరానికి అంత కాదు, ఒక ఎకరం దున్ని నాటు పెడితే 7000. చెప్పు ఇక ఏమైతే ఆయన చేసేసి మన రైతుతోనే అన్ని బాధలు అయ్యాం. మరి దీన్ని కనిపెట్టాలి మీరు, పెద్ద బాధ. అయిపోయింది ఇక.